త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. ఇక తన తదుపరి సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరి ఇద్దరు హీరోలు కూడా నటించబోతున్నారు అని ప్రచారం సాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇది మల్టీస్టారర్ మూవీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు జక్కనపై ఫన్నీగా ఇది ముందే చెప్పాలి కదా అంటూ మీమ్స్ కూడా చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసింది కొన్ని సినిమాలు అయినా కానీ ఫ్లాప్ అనే ముచ్చట ఎదుగాడు. బాహుబలి సినిమాతో ఇండియాను షేక్ చేసి ఆ తర్వాత త్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ కొట్టి వరల్డ్ వైడ్గా క్రేజ్ అలాగే పాపులారిటీ కూడా దక్కించుకున్నాడు. జక్కన్న ఏ పని చేసినా పట్టుబదలని విక్రమార్కుడిలా సాధించే వరకు వదిలిపెట్టాడు. కాస్త లేట్ అయినా కానీ ఆయన అనుకున్న అవుట్పుట్తో సినిమాలు తీస్తుంటాడు. అయితే త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆయన తదుపరి చిత్రం మహేష్ బాబుతో తీయబోతున్నాడు అని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసింది. ఇక సినిమాకు సంబంధించిన కథను కూడా విజేందర్ ప్రసాద్ పూర్తి చేశారు. ఇక మహేష్ బాబు కూడా త్వరలోనే పూర్తిగా జక్కన ఆధీనంలోకి వెళ్ళనున్నారు. ఇక ఆయన తర్వాత యాడ్స్ అన్నిటిని ఫినిష్ చేసి త్వరలో జక్కన జైలులోకి వెళ్ళనున్నారు. బాహుబలి రేంజ్ కటౌట్ కోసం జక్కన కూడా మహేష్ బాబుకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారని అర్థమవుతుంది. ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నారు అని సమాచారం. కాస్టింగ్ వైజ్ గా ఇందులో అంతర్జాతీయ ఆర్టిస్టులు కూడా ఉంటారు అని ప్రచారం సాగుతుంది. సుమారు 1000 కోట్లతో ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు పక్కన మరి ఇద్దరు హీరోలు కూడా ఉండబోతున్నారు అని అర్థమవుతుంది. అయితే బాలీవుడ్ నుంచి ఒక హీరోను, హాలీవుడ్ నుంచి మరో హీరోను ఫిక్స్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నేటిజన్లు జక్కన ఇది మల్టీస్టారర్ సినిమానా ముందే చెప్పాల్సింది కదా అంటూ ఫన్నీగా కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి ఈ సినిమాలో ఎవరు హీరోలుగా నటిస్తారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. యంగ్ హీరోలు నటించవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుంది. మరి అడ్వెంచర్ చేయాలంటే కాస్త యంగ్గా ఉండాల్సిందే కదా. ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్రాన్ హీరోయిన్గా ఎంపికైంది. ఆమెతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకుని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. మరి ఈ భామ ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించింది. ఈ సినిమాలో నటిస్తుందో లేదో క్లారిటీ లేదు. మహేష్ బాబు పక్కన ఇద్దరు హీరోలు గెస్ట్ రోల్స్ లేదా ఫుల్ లెంత్ రోల్స్ అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఓ సాహసిడిగా కనిపిస్తారని అర్థమవుతుంది. ఆ మేకవర్ కోసం ఇప్పటికే మహేష్ బాబు కూడా వర్కౌట్ మొదలు పెట్టగా అందులో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి మహారాజా, మరొకటి చక్రవర్తి. మరి దేనిని ఫిక్స్ చేస్తారో చూడాలి.